తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదేనని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 కీలకమైన రోజని, నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలు విముక్తిని పొందిన రోజు సెప్టెంబర్ 17 అని అన్నారు. తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజల్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, ఆగస్టు 15, 1947న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి రాలేదని, అప్పటి నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించారని, నిజాం నిరంకుశ పాలనలో భూస్వామి వ్యవస్థకు జాగీర్దారీ విధానం, వెట్టి చాకిరీ, బలవంతంగా పన్నులు వసూలు చేయడం, రజాకార్ల దాష్టికం, ఆగడాలను తెలంగాణ ప్రజలు భరించలేక నిజాం వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించారని, రైతులు, మహిళలు, సకల జనులు ఏకమై హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్లో విలీనం చేయాలని సాయుధ పోరాటాన్ని ఉధృతం చేశారన్నారు. ఇందుకోసం నాటి ఆంధ్ర జన, కేంద్ర సభ, ఆంధ్ర మహాసభలో పనిచేసిన మహానుభావులు ఎందరో తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచారని, ప్రత్యేకించి తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని, ముఖ్యంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, రామచంద్రారెడ్డి, సుశీలాదేవి, సుద్దాల హనుమంతు, బొందుగుల నారాయణరెడ్డి వంటి ఎంతో మంది త్యాగధనులు తెలంగాణలో స్వతంత్ర ఉద్యమాన్ని ప్రభావితం చేశారన్నారు. దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రమైందని, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం ఇందులో కీలక పాత్ర పోషించారని, బండి యాదగిరి రాసిన బండెనక బండి కట్టి పాట తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరో మెట్టు ఎక్కించగా, నల్గొండ జిల్లాకు చెందిన సుద్దాల హనుమంతు వెట్టి చాకిరీని వ్యతిరేకిస్తూ పాలబుగ్గుల జీతగాడ అనే పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు దోహదపడిందని అన్నారు. భూస్వామ్య, జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నల్గొండ జిల్లాలోని అనేక గ్రామాలు, గుండ్రాంపల్లి, కడవెండి, రావులపెంట, ఎనిమిదిగూడెం ప్రాంతాలు కేంద్ర బిందువులుగా నిలిచాయని తెలిపారు. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలపై రజాకార్లు, జమీందార్ల దాడులు పెరుగుతున్నాయని గ్రహించి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపి భారత యూనియన్లో విలీనం చేశారని తెలిపారు. 1948 17 సెప్టెంబర్న హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేస్తూ నిజాం ప్రకటించారని, అందుకే ఈ రోజున ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. తదనంతరం 1952లో సార్వత్రిక ఎన్నికలు జరగడం, అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడం తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గ్రహించిన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిందని, ఈ ఉద్యమంలో 300 మందికి పైగా అమరులయ్యారని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, జలగం వెంగళరావు లాంటి వారు తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించారని, అనంతరం ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ సైతం తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం కాంక్ష తీర్చలేకపోయిందని, ఫలితంగా 2011 నుండి తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైందని, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నాయకత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల తీవ్ర ఉద్యమం చేశారని, నల్గొండ జిల్లాకు చెందిన కాసోజు శ్రీకాంతాచారితో పాటు ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని, తాను సైతం మంత్రి పదవికి రాజీనామా చేసి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశానని తెలిపారు. ఉద్యోగులు, కార్మికులు తమ ఉద్యోగాలను పణంగా పెట్టి 42 రోజుల పాటు సకల జనుల సమ్మె చేశారని, 2011 మార్చి 10న మిలియన్ మార్చ్ పేరుతో లక్షల మంది ఉద్యమకారులు హైదరాబాద్లో ప్రజల్ని కదం తొక్కారని, వంట వార్పు, సాగరహారం ధర్నాలు చేసిన తీరును చూసి అప్పటి ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ శ్రీకృష్ణ కమిటీని నియమించిందని, అక్టోబర్ 2013న కేంద్ర మంత్రి మండలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమరులకు, మహిళలకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు గౌరవాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ముందుకెళుతున్నదని తెలిపారు. హైదరాబాద్ కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా, హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లు పెట్టడం జరిగిందని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ప్రభుత్వ రంగ సంస్థలు కొత్త ఉద్యోగాల కల్పనకు జాబ్ క్యాలెండర్, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 నుండి 10 లక్షల రూపాయలకు పెంచామని, మహాలక్ష్మి పథకం కింద నిరుపేదలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సైతం ప్రారంభించనున్నామని, నిరుపేదల
మహిళలకు గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, నల్గొండ జిల్లాలో 1,73,000 రైతు కుటుంబాలకు 1,433 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇంకా కష్టపడి నల్గొండ జిల్లా రైతులకు అండగా ఉంటామని తెలిపారు. ప్రజా గాయకుడు గద్దర్ పేరిట సినీ అవార్డులను ఏర్పాటు చేశామని, అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామని, బహుజన ప్రజారాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని, మహిళలకు పూర్తి అధికారం ఇస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేశామని, ప్యారిస్ పారా ఒలింపిక్లో పథకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవన్జీ దీప్తికి ₹1 కోటి పారితోషికాన్ని ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా 500 గజాల ఇంటి స్థలాన్ని సైతం ఇచ్చిందని, ప్రతి నియోజకవర్గానికి 1 చొప్పున అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత గురుకుల పాఠశాలను నిర్మిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ప్రకటించామని అన్నారు. నల్గొండ జిల్లా ప్రజల కష్టాలను తీర్చేందుకు తను స్వయంగా వారానికి 1 రోజు ప్రజా దర్బార్ నిర్వహించి వారి కష్టాలను తీర్చడం జరుగుతుందని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న SLBC టన్నెల్ నిర్మాణం కోసం ఇటీవల అమెరికా వెళ్లి టన్నెల్ బోరింగ్ రిపేర్ కి చర్యలు తీసుకోవడం జరిగిందని, త్వరలోనే SLBC టన్నెల్ పనులను రాష్ట్ర మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రితో ఇతర ప్రజా ప్రతినిధులందరితో కలిసి పరిశీలించనున్నామని మంత్రి వెల్లడించారు. నల్గొండలో కరెంటు మోటార్ లేని వ్యవసాయం చూడాలన్నదే తమ అభిమతమని, బ్రాహ్మణ వెల్లెంల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. 275 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాల, 20 కోట్ల రూపాయలతో నర్సింగ్ కళాశాల నిర్మించుకుంటున్నామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను సైతం నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర దిశను మార్చే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సర్వం సిద్ధంగా ఉందని, అలాగే రాష్ట్రాభివృద్ధిలో సూపర్ గేమ్ చేంజర్ గా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం నిలవనుందని, నల్గొండ జిల్లా ప్రజలకు ముఖ్యమైన జాతీయ రహదారి 65 హైదరాబాద్ విజయవాడ నిత్య ప్రమాదాల్ని దృష్టిలో ఉంచుకొని విస్తరించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, 541 కోట్ల రూపాయల అంచనాతో ఆందోళ్ మైసమ్మ నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు కొత్త టెండర్లను పిలవడం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. నల్గొండ జిల్లాలో 2024-25 సంవత్సరంలో 241.90 కిలోమీటర్ల రోడ్లు, బ్రిడ్జిలు, 3 భవనాల మరమ్మతులకు 512 కోట్ల 81 లక్షల రూపాయలు మంజూరు చేశామని చెప్పారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి జిల్లాలోని ప్రతి ఒక్కరూ తన సహకారం అందించాలని మంత్రి కోరారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్, నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, అదనపు కలెక్టర్లు టి పూర్ణచంద్ర, జె శ్రీనివాస్, అదనపు ఎస్పీ రాముల్ నాయక్, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఆర్డీఓ రవి, జిల్లా అధికారులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఇప్పుడే ప్రాంగణానికి చేరుకున్న గౌరవనీయులు ముఖ్య అతిథులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వారికి సాదరంగా స్వాగతం, సుస్వాగతం. గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, జాతిపిత మహాత్మా గాంధీ, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, బడి శ్రీనివాసులు గారు, శ్రీనివాసరెడ్డి గారు, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పిస్తా ఉన్నారు. मुख्य अतिथि सलमान खान आपका निरीक्षण के लिए हाजिर है. मुख्य अतिथुలు ఇన్స్పెక్షన్ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ముఖ్య అతిథుల చేత
ఈనాటి ముఖ్య అతిథులు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ పరుడుకు వెళ్తూ ఉన్నారు. పాలన మహోత్సవంలో భాగంగా గౌరవ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ కలెక్టర్ గారు విద్యార్థులని పలకరిస్తూ గౌరవవందనం కలెక్టర్ వసంత నరేష్ గారు వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ ప్రజాపాలన మహోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి విద్యార్థులు అభివాదం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మహోత్సవంలో పాల్గొన్నటువంటి విద్యార్థులను నా తెలంగాణ కోటి రత్నాల వీణ రైతాంగ సాయుధ పోరాటం నుండి మొదలుకొని బండులకు బండు కట్టి 16 బండు కట్టి ఏ బండ్లు పోసో కొడుకో నైజాం సర్కరోడా అనే श्रीमान सम्मान कार्ड समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान करें। అభినందనలు, ఆశీర్వచనాలు అందజేద్దాం. అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణ అంటేనే జానపదం. Hello guys, I forgot to say, tomorrow is my birthday. Everyone should join my birthday party and have fun there. ఓకే రా, తప్పకుండా వస్తాంగా. అరే ఇంట్లో నైట్ పార్టీస్ ఒప్పుకోర్రా, ఈసారికి మీరు ఎంజాయ్ చేయండి. Hey dude, you must have to come. కొన్ని రోజుల తర్వాత, అరే ఏంట్రా మీరు ఇలా అయిపోయారేంట్రా? స్కూల్లో ఉన్నప్పుడు మనం ఏమనుకున్నామో మర్చిపోయారా? మీరు ఇలా మత్తులో బానిసైపోతే మీ భవిష్యత్ ఏంట్రా? మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి? మన కోసం చేసిన అప్పులు తీర్చలేక వాళ్ళు ఉరేసుకునే పరిస్థితి వస్తుందేమో. మీరు ఇలా ఉన్నారని తెలిస్తే వాళ్ళ గుండె ఆగిపోతుంది. దయచేసి మత్తులో నుంచి బయటికి రండి. Few months later. అరే చరణ్, మన ఫ్రెండ్ శివ ఉన్నాడు కదరా, వాడికి లివర్ డ్యామేజ్ అయిందంట, ఐసీయూలో ఉన్నాడు. నువ్వు త్వరగా రారా. నేను ఎప్పుడో చెప్పాను రా ఇలాంటివి మనకు వద్దు అని. తాగకు అంటే విన్నావా? ఇప్పుడు చూడు డాక్టర్, మా వాడి కండిషన్ ఏంటి? సారీ, కిడ్నీస్ లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. బ్రతకడం చాలా కష్టం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. సారీ, ఈజ్ నో మోర్. హలో చరణ్, భవానీని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారంట. నువ్వు తొందరగా రారా. ఉన్న ఒక్కగానొక్క కొడుకు జైలు పాలు, హాస్పిటల్ పాలు అయ్యారని తెలిస్తే నీకంటే ముందు నీ తల్లిదండ్రులే చనిపోతారు. నా స్నేహితులే కాకుండా సమాజంలో ఇలా ఎంతో మంది మత్తుకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను, డ్రగ్స్ కు దూరంగా ఉండండి. మత్తు మాయలో పడకండి. థ్యాంక్ యూ నాన్న.
డ్రగ్స్ వల్ల కలిగేటువంటి నష్టాలను వివరిస్తూ చైతన్యపరిచే విధంగా ప్రదర్శన ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లతో వాళ్ళకి అభినందనలు, ఆశీస్సులు అందజేద్దాం. వెరీ గుడ్ అమ్మా. ఓకే, విద్యార్థుల వెంట ఒక్క గైడ్ టీచర్ మాత్రమే వేదిక మీదకి రావాలి. మీ తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు నల్లగొండ విద్యార్థులు స్టేజ్ దగ్గర సిద్ధంగా ఉండాలి. నిజంగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष माने गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. రైతాంగ పోరాట యోధులకు, స్వాతంత్ర సమర యోధులకు మరియు తెలంగాణ అమరవీరులకు నా జోహార్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్లో విలీనమై నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలో అడుగుతున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ దేశం మన అందరిది అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని కలలు కన్న మహాత్మా గాంధీ ఆశయం, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూల నాయకత్వం, ప్రజల సుదీర్ఘ పోరాటంతో స్వతంత్ర భారతదేశం ఏర్పాటైంది. అయితే దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర సంబరాల్లో మునిగిపోతే బ్రిటన్ పార్లమెంటు ఆమోదించిన ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ కారణంగా హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికి ఇంకా పోరాడాల్సి వచ్చింది. ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నిజాం రాజు ప్రకటించారు. నిజాం నిరంకుశ పాలనలో భూస్వామ్య జాగీర్దారీ విధానం, వెట్టి చాకిరీ, బలవంత పన్నుల వసూళ్లు, రజాకార్ల దాష్టికం ఆవరాలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో నిప్పుర్రవ అడవిని అడ్డుకుంటున్నట్టు చిన్న చిన్నగా మొదలైన నిజాం వ్యతిరేక పోరాటం తెలంగాణ మొత్తం వ్యాపించింది. రైతులు, మహిళలు, సకల జనులంతా ఏకమై ఆయుధాలు ధరించి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని సాయుధ పోరాటం ఉధృతం చేశారు. జోగిపేటలో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర జన కేంద్ర సభ ఆంధ్ర మహాసభగా ప్రకటించుకోవడంతో ఉద్యమం తీవ్రమైంది. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించింది. నల్గొండ జిల్లా నుండి భీమిరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగారి ధర్మవృక్షం, శ్రీ ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జిట్టా రామచంద్రారెడ్డి, కట్కూరు రామచంద్రారెడ్డి, శ్రీమతి సుశీలాదేవి, సుద్దాల హనుమంతు, ముందుగున నారాయణ రెడ్డి వంటి ఎందరో త్యాగదనులు తెలంగాణలో స్వతంత్రోద్యమాన్ని ప్రభావితం చేశారు. ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రమైనది. ఈ పోరాటంలో మహిళా నేతలు శ్రీమతి చాకలి ఐనమ్మ, మల్లు స్వరాజ్యం, శ్రీమతి ఆరుట్ల కమలాదేవి గారు కీలక పాత్ర పోషించారు. బండి యాదగిరి రాసిన
బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ పోతో కొడుకు నైజాం సర్కారోడా పాట తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరో మెట్టు ఎక్కించింది. అంతేకాదు మన తెలంగాణ శుద్ధాల హనుమంతు వెట్టి చాకిరిని వ్యతిరేకిస్తూ రాసిన పాలబుగ్గల జీతగాడ అనే పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి రాజరిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించింది. హైదరాబాద్లో రాష్ట్రంలో ప్రజలపై రజాకారులు జమీందారుల దాడులు పెరుగుతున్నాయని గ్రహించిన అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్లో సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని నిజాంకు రాయబారం పంపారు. తమ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించకపోవడంతో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం రంగంలో దిగింది. దీనిని ఆపరేషన్ పోలో అని పిలిచారు. ఒకవైపు సాయుధ పోరాటం, మరోవైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో చేసేదేమి లేక అప్పటి నిజాం భారత యూనియన్లో విలీనానికి అంగీకరించారు. సెప్టెంబర్ 17, 1948 సాయంత్రం డెక్కన్ రేడియోలో యూనియన్లో చేరుతానని నిజాం ప్రకటించారు. అనంతరం 1952లో జరిగిన స్వాతంత్ర ఎన్నికల్లో బురుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా, కొండా వెంకటరంగారెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, మేధావులు ఉద్యమించారు. ఈ ఉద్యమంలో దాదాపు 300 మందికి పైగా అమరులయ్యారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, జలగం వెంకట్రావు, టిఎస్ సదాలక్ష్మి, మదన్ మోహన్, మర్రి చెన్నారెడ్డి మొదలైన ఉద్యమకారులు తొలిదేశ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. అవకాశాలను అందరికీ సమానంగా అందించాలనే దృఢ నిశ్చయంతో శ్రీమతి ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తీర్చలేదు, అన్యాయాలను ఆపలేకపోయాయి. ఫలితంగా తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. 2011 నుండి తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నాయకత్వంలో తెలంగాణలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు తీవ్ర ఉద్యమం చేశాయి. తెలంగాణ ఉద్యమంలో మన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్ చారితో పాటు ఎందరో నవ యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ ప్రజలు ఇంత ఉద్యమించినప్పుడు నాకు ఈ మంత్రి పదవి ఎందుకని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ నుంచి పదవికి రాజీనామా చేశాను. అంతేకాదు ప్రజాక్షేత్రంలో దిగి 11 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు దిగాను. పోలీసు యంత్రాంగం, ఇంటెలిజెన్స్ శాఖ దీక్ష వల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాణాలకు ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నప్పుడు ఆయన ఆరోగ్యం ఇప్పటికే క్షీణించింది. ఏదైనా జరగరాని జరిగితే ప్రజలు తీవ్రంగా స్పందిస్తే ఆపడం ప్రభుత్వం వల్ల కాదని అప్పటి ముఖ్యమంత్రికి నచ్చ చెప్తే నన్ను రాత్రికి రాత్రి దావకాలకు తరలించరు. ఒకవైపు క్షేత్రస్థాయిలో బలమైన ఉద్యమం నడుస్తుంటే మరోవైపు మన ఎంపీలు పార్లమెంటు వేదికగా తమ గళాన్ని బలంగా వినిపించారు. తెలంగాణ ఉద్యోగులు, కార్మికులు తమ ఉద్యోగాలను పరంగా పెట్టి 42 రోజుల పాటు సకల జన సమ్మె చేశారు. 2011 మార్చి 10న మిలియన్ మార్చ్ పేరుతో లక్షలాది మంది ఉద్యమకారులు హైదరాబాద్ లో కదం తొక్కారు. నిరసనలు, ధర్నాలతో తెలంగాణ అట్టుడికి పోయింది. దీంతో శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ బిడ్డల త్యాగాలను, పోరాటాలను చూసి చలించిపోయి రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ 6 ప్రతిపాదన ఆధారంగా 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదే. అమరుల త్యాగం వెలకట్టలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల పట్ల మిక్కిలి గౌరవాన్ని ప్రకటిస్తున్నది. ఇటీవల కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేయడం జరిగింది. అలాగే హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం జరిగింది. అంతేకాదు మన ప్రజాప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది. ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగాల కల్పన కోసం జాబ్ క్యాలెండర్ను ప్రకటించడం జరిగింది. రాష్ట్ర మహిళలందరికీ మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాం. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద నిరుపేదలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని సరఫరా చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభించుకున్నాం. నిరుపేదలకు గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. చరిత్ర కని విని ఎరుగని రీతిలో ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. ఇందులో మన నల్గొండ జిల్లాలో 1,73,000 కుటుంబాలకు 1,433 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. రుణమాఫీలో నా నల్గొండ జిల్లాకు అత్యధిక లబ్ధి జరగడం నాకు మిక్కిలి సంతోషం కలిగిస్తున్నది. రాబోయే రోజుల్లో మరింత కష్టపడి జిల్లా రైతులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.